గ్రూప్స్ గజిబిజి, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు. 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాట్లు చేయని వైనం. మళ్లీ వాయిదా పడే ఛాన్స్ అంట. నిలిచిన కమిషన్ కార్యకలాపాలు, రాజీనామాలు, పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే. కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా? ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. ఇదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అయితే ఇక్కడ మనము క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గ్రూప్ 2 కానీ, అంటే గ్రూప్ 2 జనవరి 6-7 తేదీలన 6-7 తేదీల్లో 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉన్నది. అయితే ఈ పరీక్షని మనం నిర్వహిస్తుందా లేదనేటువంటి ఒక సందిగ్ధత నెలకొని ఉన్నది. అయితే మిత్రులారా, నిరుద్యోగ మిత్రులారా, మీరు ఒక్కసారి క్లియర్గా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ దొంగల ఆధ్వర్యంలోనే మనకు పరీక్షలు నిర్వహిస్తే చాలా నష్టం జరుగుతుంది. తర్వాత ఇప్పటికే రాజీనామా చేసిండు. ఎవరు? టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిండు, కొంతమంది అక్కడ సభ్యులు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసినా కానీ ఇప్పుడు గవర్నర్ దగ్గర అవి రాజీనామా ఇంకా ఆమోదించలేదు. ఎందుకనంటే కారణం ఉంది దానికి. ఎందుకంటే ఒకవేళ రాజీనామాను ఆమోదిస్తే ఈ దొంగలు బల్ల పారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అది పెండింగ్లో ఉంది ఆ విషయం. అయితే ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి సందర్భం, ఒకవేళ నిజంగా రాజీనామా చేసేసి ఆర్పి ఆమోదించి తర్వాత ఇంకో కొత్త సభ్యులను తీసుకోవచ్చు, చైర్మన్ తీసుకోవచ్చు. కానీ తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, తర్వాత ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి? ఇప్పటికే మొత్తం నష్టం జరిగిపోయింది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మొత్తం నిరుద్యోగులను ముంచేసిండ్రు, మొత్తం నష్టం జరిగింది. మనం పదే కూడా ఈ విషయం పైన మాట్లాడినాము. తర్వాత గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి లీకేజ్లు అయినాయి, తర్వాత పేపర్లు అట్లా అయిపోయినాయి, మొత్తం పరీక్ష రద్దు అయిపోయింది. ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా తెలంగాణ నిరుద్యోగులతోటి గత ప్రభుత్వం ఆడుకుంది. మళ్ళీ అటువంటిది రిపీట్ కావద్దంటే, మళ్ళీ కోర్టు కేసులు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా కొంతవరకు నిరీక్షించాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తూ ఉంది. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరిని పెట్టాలి, తర్వాత దీనికి సంబంధించి ఎవరు అంటే సభ్యులు నియామకం చేయాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా అలా పనిచేస్తున్నారు, వాళ్ళ చేతివాతం కూడా ఉంది. వాడు ఆయన పేరు ఉండే కదా, ఏం పేరు అని పేరు? జనార్దన్ రెడ్డి ఏమో చైర్మన్. తర్వాత ఇలా పేపర్ బయటకు తీసుకొచ్చిండు చూడు, ప్రవీణ్ అంటోడు. ఈ ప్రవీణ్ అంటోడు వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసిండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ అయ్యో చచ్చిపోతున్నా ఏదో మళ్ళీ వానికి ఉద్యోగం వచ్చిందట. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి దొంగలను కూడా ఏరేయాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా ప్రక్షాళన చేసిన తర్వాత మనకు ఒకవేళ ఈ ఉద్యోగ ప్రక్రియ అంటే నియామక ప్రక్రియ మొదలైతే మంచిగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మనకు ఆదరబాదర ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఆగిపోయినాం. ఇప్పుడు ఆదరబాదర వేయాలి, తర్వాత ఇప్పుడే నియమించాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో, ఇంకా దొంగలు వచ్చేసి వాళ్ళ నుంచి మొత్తం ఉద్యోగాలన్నింటినీ కొల్లగొట్టేసి అమ్ముకున్నారు అనుకో పేపరు. కాబట్టి అట్లా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు దీనిపైన చిత్తశుద్ధిగా ఉన్నట్టుగా క్లియర్గా ప్రకటించారు. 2 లక్షల మందికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేపడతామని చెప్పేసి ఆయన చెప్పిండు. కాబట్టి అందుకు నిబద్ధతతోనే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి కొంతవరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ లోపు మీ ప్రిపరేషన్ కంటే ఇంకా అంటే ఇప్పటికే మనము ఎలక్షన్ టైంలో చాలా వరకు అందరూ కూడా ఊర్లోకి వెళ్ళండి అని చెప్పేసి క్యూనూస్ తర్వాత తిన్మన్మలను కానీ మనం చెప్తే మీరందరూ కూడా ఊర్లోకి వెళ్ళిర్రు. ఊర్లలోకి వెళ్ళేసి నిజంగా ఆ నలుగురిని నిరుద్యోగులను చేస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి నిరుద్యోగులు అందరూ కూడా కలిసి ఊర్లలోకి వెళ్ళిండ్రు. కాబట్టి 100% మీరు చేసినటువంటి ఏదైతే కష్టం ఏదైతే ఉందో అది కష్టం ఫలించింది. కాబట్టి ఒక 4 రోజులు ఆగితే కొంత టైం తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఈ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అది మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుందాం. కాబట్టి దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. కొంచెం అటు ఇటు అయినా లేట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, పలు పరీక్షల తేదీల ప్రకటన, ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలపై నిరుద్యోగులు ఎదురుతెన్నులు కాస్తున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైన ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే మరికొన్ని పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. అయినా నియామకాల ప్రక్రియ డోలాయమానంగా సాగింది. అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పులో నిరుద్యోగులు భాగస్వామ్యం కూడా కీలకమే. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాలనను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అయితే టీఎస్పీసీ విషయంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అది క్లియర్గా జరిగిన తర్వాత మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం.
నిరుద్యోగులకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం. దాని గురించి మనం మాట్లాడదాం. ముఖ్యమంత్రి కూడా దానికి నిబద్ధతతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.